హాయ్ అండి, వెల్కమ్ టు బషీరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఒకటి ఉందండి, అది చూపించుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి వెల్కమ్ చెప్తున్నాయి చూడండి. రోజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. ఫస్ట్ ఎల్లో రోజ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, పెద్ద పెద్దగా అయ్యాయండి. ఇంకోండి చూడండి, 2 చేతులకి సరిపోతుందండి ఇదైతే. ఇంకో పువ్వు ఇక్కడ ఉంది. బ్లాక్ రోజ్ చాలా చాలా బాగుంది, చూస్తాను రండి. ఇంకోండి ఫస్ట్ ఇలా పింక్ కలర్లో అవుతుందండి ఇది, తర్వాత కొంచెం షేడెడ్గా ఇలా మారుతుంది, లాస్ట్కి బ్లాక్ కలర్లోకి వచ్చింది. ఇది కూడా కడియం నుంచి తీసుకొచ్చిందేనండి. ఇంకోండి పింక్, బేబీ పింక్ కలర్ ఇంకోటి ఉంది చూసారా, ఎంత బాగుందో. లైట్ కలర్ ఎంత బాగుందోనండి. కలర్ చాలా చెట్టు నిండా అయినాయండి. ఇవి 7 ఆకులున్న కొమ్మకి పువ్వులు అవో అని అంటారు కదా, చాలా అలా నేను తీసేద్దాం అనుకునేసరికి మొగ్గలు కనిపించినాయండి. ఉంచాను. ఇంకొంచెం చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇంకోటి రెడ్ కలర్ ఫ్లవర్ అండి, ఇది కూడా కడియం నుంచి తీసుకొచ్చిందే, ఎంత బాగుందో చూడండి. ఇంకొకటి చూసారా, సెంట్ రోజు చాలా బాగుంది చూడండి. ఇవి 2 ఇంకొక మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇది ఇప్పుడే ఇచ్చుతుందండి, బాగుంది, చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది, చెట్టు నిండా అవుతాయండి ఇవి. కాశ్మీరీ రోజ్ అని, కాశ్మీర్ రోజ్ అంటారు. ఇవి కూడా అంతే చూసారా, చెట్టు నిండా అయ్యి చాలా అయ్యాయండి మొన్నటి వరకు. చామంతి అండి, వైట్ చామంతి, పెద్ద పెద్దగా ఇవి బాగా బాగున్నాయి చూసారు కదా. నేను కిచెన్ వేస్ట్ అవి వేస్తానండి, మందులు అలాంటివి ఏమి వేయను. చూసారా ఎంత బాగా అవుతున్నాయో. ఆల్మండా ఫ్లవర్ అని మొన్న మీకు చెప్పాను కదా, మొగ్గలు ఉన్నాయని. ఇంకోండి ఇచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో. నేను చెప్పాను కదా ఇవి మహమ్మల్ క్లాత్ లాగా ఉంటుందని. బీట్రూట్ కలర్ అండి, ఎంత బాగుందో అసలు. మొగ్గలు కూడా వస్తున్నాయండి ఇప్పుడే. మందార పూలు కూడా ఉన్నాయండి చూడండి, మందారం ఆరెంజ్ మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది ఆరెంజ్లోనే ముద్దదండి ఇది. ఇవి సింగిల్ పెట్లు ఇంకోటి ఉంది చూడండి. హార్వెస్ట్ ఉందని చెప్పాను కదా, వంకాయలకు వద్దాం రండి చూంచుతాను. ఇవి నేను ఆర్గానిక్గా పండించుకున్నాయండి. నేను కిచెన్ వేస్ట్, కౌడంగు అలాంటివి వేసుకుంటాను, మందులు అలాంటివి వేయనండి నేను. చూసారా ఎంత పెద్ద పెద్దగా అవుతున్నాయో. వాటర్ ఇంకా పట్టలేదండి, ఇది శీతాకాలం కదా, పొద్దుపోయిద్దని కోసేస్తున్నాను. హార్వెస్ట్ అయిన తర్వాత వాటర్ పట్టాలి, కొంచెం ఎండిపోయి ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు. చూసారా ఎలా అవుతున్నాయో గుత్తులు గుత్తులుగా. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో, ఒక చెట్టుకి ఒక 1/2 కిలో వరకు ఉంటాయండి. ఎన్ని ఉన్నాయో చూడండి. చూసారా, 1.5 కేజీన్నర 2 కేజీల వరకు వచ్చాయండి. పాలకూర, చుక్కకూర ఉంది, కోద్దాం రండి. పోయినసారి వీడియోలో ఒకసారి చూపించాను కదా మీకు చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇది 3వ సారి అండి. చుక్కకూర ఏమో 2వ సారి. ఎంత బాగుందో కదా, అంత పెద్ద పెద్దగా వచ్చాయి లీఫ్ చూడండి. నేనేమి మందులు కూడా వేయట్లేదండి వీటికి, పాపం ఎర్రమట్టితోనే ఇవి గ్రోత్ అవుతున్నాయి. ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా ఉంది కదండి. మీరు కూడా ఇలాగే పెంచుకోండి, ఆరోగ్యంగా ఉంటారు అందరూ. ఆర్గానిక్గా మందులు లేకుండా పెంచుకుంటే ఇంకా ఇంతకంటే ఏం కావాలి మనకి. అందుకనే నేను ఇందాక హెల్దీ హార్వెస్ట్ అని చెప్పాను. హెల్దీ హార్వెస్ట్ అంటే ఇదే, మనం మందులు ఏమీ వేయకుండా ఆర్గానిక్గా పండించుకుంటేనే దీన్ని హెల్దీ హార్వెస్ట్ అంటాం కదా.
అందుకనే అలా చెప్పానండి మీకు. చూసారా ఎంత వచ్చిందో? చుక్క కూర ఉందండి, కోద్దాం అది కూడా. పాలకూర కోసాను కదా ఇందాక, ఇంకొంచెం చుక్కకూర ఇంత వచ్చిందండి. ఎంత ఫ్రెష్గా ఉందో కదా, అందుకనే నేను చెప్పింది హెల్దీ హార్వెస్ట్ అని. మందు లేకుండా ఇలా కోసుకొని వండుకొని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో కదా. టమాటాలు కొన్ని ఉన్నాయండి, అవి కోద్దాము రండి. టమాటాలు మొన్న మీకు పోయినసారి వీడియోలో చూపించినప్పుడు పచ్చిగా ఉన్నాయని చెప్పాను కదా, చాలా పచ్చిగా ఉన్నాయండి. చూడండి, చాలా ఉన్నాయి పచ్చిగా. ఒక వారం 10 రోజులు ఆగితే అసలు ఫుల్గా వచ్చిద్దండి టమాటా. ఏమి మందులు అయిపోయినా కానీ ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూసారా? టమాటాలు కోస్తుంటే స్వీట్ లెమన్ కనిపించాయండి. ఇది ఎంత బాగున్నాయో. ఇది వేసి ఒక 6 నెలలు కూడా అవట్లేదండి మేము మొక్క. ఇది కడియం నుంచి తీసుకొచ్చాను. ఎంత పెద్దగా స్వీట్ లెమన్ అంటే చిన్నగా అవుతాయి, ఇవి బాగా వచ్చిందండి గ్రోత్. ఇక్కడ ఇంకోండి చూడండి, గుత్తులుగా అయ్యాయి చూడండి. పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా కోస్తున్నాను. అంటే ఎక్కువ కాకపోయినా కనీసం మన ఇంట్లో వాడుకోవటానికి వస్తాయి. కొన్ని ఉన్నాయండి, ఒక 1/4 కేజీ అన్ని వస్తాయి. నేను కోసిన తర్వాత మీకు చూంచుతానండి. హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా, ఇంకోండి ఏమేమి కోసానో చెప్తాను. వంకాయలండి, స్వీట్ లెమను, పచ్చిమిర్చి, కొన్ని టమాటాలు దొరికాయండి, పచ్చిగా ఉన్నాయని చెప్పాను కదా, కొన్నే వచ్చాయి. చుక్కకూర, పాలకూర అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓ మంచి వీడియోలో మళ్ళీ కుకింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.